ఈ మనిషికి జీవితం మార్చుకునే సమయం లేదు. అయినా పరలోకం తెరిచింది. అతని జీవితం అంతా తప్పులే. పాపం, హింస, దొంగతనం. చేసిన పనులకు గర్వం లేదు. కాని ఇప్పుడు తప్పించుకునే మార్గం కూడా లేదు. తన చేసిన నేరాలకు శిక్షగా అతను శిలువ మీద వేలాడుతున్నాడు. ప్రాణం పోయే క్షణాలు దగ్గర పడుతున్నాయి. మరణం అతని ముందు నిలబడి ఉంది. అతని పక్కన ఇంకొక మనిషి ఉన్నాడు. ఆయన కూడా గాయాలతో, రక్తంతో ఉన్నాడు. కాని కోపం లేదు, భయం లేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ దృశ్యం అతని హృదయాన్ని కదిలించింది. చివరి శ్వాసలో ఆ దొంగ అన్నాడు, ప్రభూ, నన్ను గుర్తుంచుకో. సాకుల్లేవు, నిజమైన పశ్చాత్తాపం మాత్రమే. యేసు అతని వైపు చూసి అన్నాడు, ఈరోజే నీవు నాతో పరలోకంలో ఉంటావు. ఒక్క క్షణం విశ్వాసం శాశ్వత జీవితంగా మారింది.